నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయవాడలో ఏదైతే ఒక రాయితో దాడి జరిగిందనే వార్త ఉందో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అయితే దాడి అనే సానుభూతి కంటే కోడికత్తి డ్రామాకు మళ్ళీ తెరదీశారనే వాదన అయితే చాలా బలంగా ఉంది. సో ఏంటంటారు, నిజంగా దాడి జరిగిందంటారా లేదా జగన్మోహన్ రెడ్డి సింపతి కోసం ఆడిన డ్రామా అంటారా? అంటే గత సంఘటనలు చూస్తే ఎప్పుడు ఎన్నికల ముందే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇవన్నీ జరుగుతాయి. 5 ఏళ్ల పాటు ఏం జరగవు కూడా. కరెక్ట్గా ఎన్నికలకి ప్రచారం బాగా ఊపు అందుకున్న టైంలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. విచిత్రమైన సంఘటనలు. అప్పుడు కోడికత్తి కేసు కూడా 5 సంవత్సరాల పాటు మళ్ళీ అసలు ఆ తర్వాత ఆయన పట్టించుకోలే. బాబాయ్ హత్యాన్ని చంపేశారని సిబిఐ ఎంక్వైరీ జరపాలన్నాడు. ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అసలు బాబాయ్ దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఎన్ని విధాల ప్రజలు ఇచ్చిన అధికారాన్ని, ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని కేసుని ముందుకు వెళ్ళకుండా ఆపాడు. అది డాక్టర్ సునీత్ గారు, షర్మిల గారు కూడా అదే కదా మొత్తుకుంటున్నారు. నా అన్నయ్య చేయించాడు ఈ హత్య, చేయించి అదే వ్యక్తికి మళ్ళీ ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా ఇచ్చాడు. ఇవాళ సునీత్ గారు అయితే సాంకేతిక అంశాలతో, ఆధారాలతో సహా సుస్పష్టంగా బయటపెట్టింది. ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారిది. అసలు నిన్న అక్కడ పెద్ద జనం కూడా లేరండి. ఆ బస్సు యాత్రలో వెళ్తున్నప్పుడు ఒక బిల్డింగ్ మేంచి పడింది అన్నారండి. బిల్డింగ్ మేంచి పడినప్పుడు ఆ డైరెక్షన్ వాళ్ళకి తెలుసు కదండి. ఆయన వెహికల్ మీద ఉన్న వ్యక్తులు ఉంటారు, కింద చాలామంది పోలీస్ భద్రతా సిబ్బంది ఉంటారు. వెంటనే ఏం చేయాలండి, ఏ బిల్డింగ్ మీద నుంచి అయితే వచ్చిందో ఆ బిల్డింగ్ని చుట్టుముట్టేసేయాలి. ఆ బిల్డింగ్లో ప్రతి వాళ్ళని స్క్రీన్ చేయాలి. ఆ టెర్రస్ మీద నుంచి ఎవడెక్కాడో చూసుకోవాలి, పట్టుకోవచ్చు. అవును, 5 నిమిషాల పని అది. తర్వాత ఇంకోటి ఏంటంటే, అసలు ఒకసారి రాయి పడింది అంటే దాని వెనకాల ఎంత పథకం ఉందో, ఎంత కుట్ర ఉందో ఎవరికి తెలియదు కదండి. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఆయన అసలు కింద కూర్చోబెట్టేసి చుట్టుముట్టేసేయాలి. ఏదైనా బాంబులు పడ్డా కూడా వాళ్ళ మీద పడాలి తప్ప ముఖ్యమంత్రి మీద కానీ ఎనీ వీఐపీ మీద పడకూడదు. అవును, అట్లా కమ్ముకుపోతారు. తర్వాత వాళ్ళ దగ్గర గార్డ్స్ ఉంటాయండి, బ్రీఫ్ కేసు లాగా పట్టుకుంటారు చూసారా, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అవి పట్టేసేస్తారు చుట్టూతా. ఒక వాల్ లాగా, ఐరన్ వాల్ లాగా ఫామ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే, ఇంతలోకి కొంతమంది ఆయన అసలు బస్సు లోపలికి తీసుకెళ్ళిపోతారు. ఫస్ట్ ఆయన అంత ఎక్స్పోజ్ చేసి ఆయన ప్రజలకు కనపడేటట్టు, ప్రజలు ఆయనకు కనపడేటట్టు పెట్టారంటే భద్రతా వైఫల్యం. ఎవరైతే నిన్న ఆయన భద్రతా విభాగం ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన అట్టర్ ఫ్లాప్ అయినట్టు. ఎప్పుడైనా సరే ఎవరి మీదైనా వీఐపీ మీద చిన్న అటాక్ జరిగినట్టు అనుమానం వస్తే కూడా ఆ రాయి తగిలినా తగలిపోయినా ముందు అసలు అక్కడి నుంచి కాన్వాయ్ని అక్కడి నుంచి తప్పించేసేయాలి, ఒక సేఫ్ డిస్టెన్స్కి తీసుకెళ్ళిపోవాలి. అంతేగాని అక్కడే నుంచోబెట్టి ప్రజలు కనపడేటట్టుగా మళ్ళీ రాయి వేసిన ఈసారి బాంబు ఏమనే కనపడేటట్టు పెడతాం. ముఖ్యమంత్రికి ఎంత సెక్యూరిటీ ఉండాలండి. తర్వాత అంతకుముందు ఒక గజమాల వేయటానికి ప్రయత్నం చేశారు. గజమాల వేయటానికి ప్రయత్నం చేసి గజమాలలో అనేక రకాల వస్తువులు వాడతారండి, అది కింద పడిపోకుండా. ఐరన్ తీగ, బైండింగ్ వైర్ అంటారు చూసారా, అలాంటి మెత్తటి తీగని కూడా చుడతారు. అవి చుట్టినప్పుడు వీళ్ళు గబగబా అడావుడిలో లాగినప్పుడు కూడా అది జరిగి ఉండొచ్చు. అసలు స్టోన్ పడ్డట్టు ఇంతవరకు ప్రూవ్ చేయమనండి వాళ్ళని, విజువల్ లేదనే. ఇప్పుడు సీఎం టూర్ మొత్తం విజువల్ కవరేజ్ ఉంటుంది కదండి. 1 అఫిషియల్గా తీస్తారు, 2 చాలా న్యూస్ ఛానల్స్ అన్నీ లైవ్ చూపిస్తున్నాయి. అలాంటప్పుడు ఎక్కడో ఒకసారి వీడియోలో రికార్డ్ అవ్వాలి కదా స్టోన్ పడ్డట్టు. పోనీ ఆ రోజు కరెంటు పోయింది అనుకుందాం, కరెంటు పోయినా కూడా వీళ్ళు తీసే టీవీ ఛానల్స్ వాళ్ళ లైట్లు వాళ్ళు పెట్టుకుంటారు కదా, కనపడాలి. ఇక్కడ ఇంకో ప్రశ్న, అసలు ముఖ్యమంత్రి పర్యటనలో ఉండగా కరెంటు పోకూడదు, పోయింది. అదే కదా, ఇంకొకటి వైఫల్యం. అదే అంటున్నా, అది కనపడకుండా చేయటానికి ఈ ప్రయత్నం చేశారనేది కూడా అందరూ అనుమానిస్తున్నారు. అదే నిజంగా లైటింగ్ ఉంటే రాయి రాలేదు, ఏమీ రాలేదు అంటారు. తర్వాత ఎక్కడి వరకే స్పష్టంగా కనపడుతుందంటే, వాళ్ళు గజమాల వేయటం కనపడుతుంది, ఆ గజమాలని పక్కకు తోసేయటం కనపడుతుంది, అక్కడి వరకు కనపడుతుంది. ఆ తర్వాత సీఎం గారి చెయ్యి ఇట్లా పెట్టుకున్నది కూడా కనపడుతుంది. అంటే ఆయనకి ఏదో గీసుకుంది అనేది అనుమానం వచ్చింది. అవును, అనుమానం వచ్చి వెంటనే చూసుకున్నాడు. ఎవరైనా మనం అది ఆటోమేటిక్గా స్పందన అండి. ఇలా చేపెట్టి చూసుకుంటే చిన్న రక్తం ఇది కనపడుతుంది, సారా ఏదో తగిలింది అనుకున్నాడు. ఇప్పుడు ఆయన ఎవరికి చెప్పలేడు కదా. వీళ్ళు కూడా ఆ టైంలో పెద్ద స్పందించలా. ఆ తర్వాత వీళ్ళు చూసి ఆయన కిందకి దింపారు. నేను కూడా విజువల్స్ చూశానండి. అది ఎక్కడ కూడా ఒక స్పష్టత అనేది రాలేదండి. రెండోది, నిజంగా కనుక రాయి తగిలి ఉంటే కనుక, తగిలింది అనుకుందామండి ఒక చర్చ కోసం జరిగినప్పుడు, ఆ తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ వాళ్ళు తీసుకున్నారా, తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు, ముఖ్యమంత్రిని ఆ రిస్క్కి వాళ్ళు బలి చేయదలుచుకున్నారా, అదే ప్రాంతంలో ఉంచి ఆ రాయిసిన ప్రదేశం నుంచి నెక్స్ట్ ఇంకా ఎవడైనా ఇంకోటి వేయొచ్చు కదా. అవును, అది ఎంత ప్రమాదం.
ఎందుకు తీసుకెళ్ళలేదు, తర్వాత ఇవన్నీ కూడా సెక్యూరిటీ ఇప్పుడు మీరు చెప్పారు కదా, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్కి సంబంధించిన ఆ గార్డ్స్ అవన్నీ ఎందుకు ఉపయోగించలేదు, అవన్నీ ఆపరేషన్ ఎప్పుడు తీస్తారు, ఎప్పుడు తీపోతే ముఖ్యమంత్రికి ఆపద జరిగినప్పుడు తీపోతే ఊరికే షోగా పట్టుకు తిరగటానికి అయ్యి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అంగళ దగ్గర జరిగినప్పుడు వాళ్ళు వెంటనే అవి తీసి ఆయన ఎత్తు అడ్డం పెట్టేశారు. అట్లా వెంటనే స్పందనగా రావాలి కదండి వాళ్ళకి. అయ్యి ట్రైనింగు, ఎలర్ట్ ట్రైనింగు, ఎంత ఫాస్ట్గా మూవ్ అయిపోవాలనే విషయం మీద. మరి వాళ్ళు ఏమీ చేయలేదు, మామూలుగానే ఉంచారు. ఆయన కూడా మళ్ళీ మీటింగ్ మాట్లాడుతుంటే, సార్ మాట్లాడటానికి వీల్లేదు ఇక్కడ, మీరు కిందకి వెళ్ళిపోవాల్సిందని 2 చేతులు పట్టుకునైనా తీసుకెళ్ళిపోవాలి. ఇప్పుడు విఐపికి తెలవకపోవచ్చు, కానీ వీళ్ళకి తెలవాలి కదా ఎటువంటి ప్రమాదం పొంచి ఉందనేది. అదేమి చేయలేదంటే నాకు అక్కడ అర్థమవుతుంది కదా. తర్వాత ఇంకొకటి, నిన్న సాక్షి టీవీ కూడా రాత్రి చూశాను నేను. ఓ పక్కన స్క్రోలింగ్ వస్తుంది, ఓ పక్కన చంద్రబాబు డౌన్ అని కలర్ పోస్టర్లో అతికించుకుని అప్పటికప్పుడే, అంటే అవి ముందే తెచ్చి అక్కడ పెట్టుకుని మైదా పిండి అన్నీ పెట్టుకున్నారా ఈ అట్టలు అన్నీను, ఏం అర్థం కావట్లేదు ఇది. తర్వాత ఒక ఫోటో పెట్టారండి, హాస్పిటల్లో ఒక 4-5 గుండె సర్జరీలు చేసి మార్పిడి సర్జరీలకు కూడా అంత డాక్టర్స్ ఉండరు. మీకు చూపిస్తాను, అది మీరు జూమ్ కనుక చూపిస్తానంటే అసలు చూస్తే అది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే మామూలుగా లేదు. అంతమంది డాక్టర్స్ని పెట్టి వాళ్ళు అసలు ఏంటి అది అంత పిక్చరైజేషన్ చేయాల్సిన పబ్లిసిటీ కోసమే దీన్ని వాడారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇంతకుముందు నాకు ఎవరో పంపించారు, ఎంతమంది డాక్టర్స్ అండి, ఎంత గీత అండి అది. మామూలుగా మేము పొలాలు వెళ్ళేటప్పుడు తుమ్మ చెట్ల కూడా మాకు గిరిగిపోతాయండి. అది గిరిగిపోయినప్పుడు మామూలుగా ఇట్లా అనుకుంటాం వెళ్తాం. ఒక కనీసం 12 మంది పైనే ఉన్నారులేండి. అంటే దీన్ని ఎక్కువ పబ్లిసిటీకి ఉపయోగించదలుచుకున్నారండి. అప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో కోడికత్తి లాగానే దీన్ని పబ్లిసిటీకి ఎక్కువ ఉపయోగించడానికి వాడుకున్నారనేది అర్థమవుతుంది. దాన్ని బట్టి ఆలోచించినా కూడా ఇది ఒక పథకం ప్రకారం చేసిందే తప్ప ఎవడో కావాలని అటాక్ చేసిన పరిస్థితి కనపడుతుంది.